సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారం నిర్వహించారు. ఇది సమతుల్య ఆహారం, ఆరోగ్యకరమైన జీవనశైలి ప్రాముఖ్యతపై అవగాహన పెంచడానికి ఉద్దేశించిన ఒక కార్యక్రమం. జంక్ ఫుడ్స్ వాడకం పెరిగిన ఈ రోజుల్లో చిప్స్ అత్యంత ప్రజాదరణ పొందిన స్నాక్. ప్యాకెట్ చూడడానికి చాలా నిరపయాకంగా కనిపిస్తుంది, కానీ దాని లేబుల్లో దాగి ఉన్న నిజాన్ని, ప్రమాదాన్ని చాలా ఉందని తెలుసుకోరు. చాలా చిప్స్ లో రుచి కోసం ఎక్కువ ఉప్పు కలుపుతారు. ఒక ప్యాకెట్లో 200 నుంచి 300 mg సోడియం ఉంటుంది. ఎక్కువ సోడియం వాడితే అధిక రక్తపోటు, మధుమేహం లాంటి సమస్యలు రావచ్చు. చిప్స్ ను ఎక్కువగా రిఫైన్డ్ ఆయిల్లో వేయిస్తారు. వీటిలో అనారోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. వీటిని ఎక్కువగా వాడితే దీర్ఘకాలిక వ్యాధులు వస్తాయి. కొన్ని బ్రాండ్లు అయితే హానికరమైన ట్రాన్స్ ఫ్యాట్స్ కలిగిన నూనెలు కూడా వాడుతాయి. చిప్స్ లో క్యాలరీలు అధికంగా ఉంటాయి, కానీ ప్రోటీన్, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా తక్కువగా ఉంటాయి. అందుకే వీటిని పనిలేని క్యాలరీలు అని అంటారు. ఇవి శరీర ఆరోగ్యం కోసం ఎటువంటి పోషకాలు ఇవ్వవు. చిప్స్ లో కృత్రిమ రుచులు, MSG లాంటివి కలుపుతుంటారు. ఇవి తక్కువ పరిమాణంలో సురక్షితమైన, ఎక్కువ తింటే తలనొప్పి, జీర్ణ సమస్యలు వస్తాయి. లేబుల్ పై ఒక సర్వింగ్ అని రాసి ఉంటుంది, కానీ ఒక ప్యాకెట్ లో 2 లేదా అంతకంటే ఎక్కువ సర్వింగ్లు ఉంటాయి. దీనివల్ల మనం ఎంత క్యాలరీలు, కొవ్వులు, సోడియం తీసుకుంటున్నామో సరిగ్గా అంచనా వేయలేం. కొన్ని చిప్స్ లో రుచిని సమతుల్యం చేయడానికి చక్కెర లేదా మాల్టోడెంట్రిక్స్ కలుపుతుంటారు. ఇవి తీపిగా ఉండవు, కానీ రక్తంలో చక్కెర స్థాయిని పెంచుతాయి. చిప్స్ ను అప్పుడప్పుడు స్నాక్స్ గా తీసుకోవచ్చు, కానీ ప్రతిరోజు తినడం మానుకోండి. చిప్స్ ప్యాకెట్ లేబుల్ను జాగ్రత్తగా చదవడం వల్ల మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవచ్చు.